హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ వరకు మిల్క్, సన్నగా కట్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు. అలాగే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేయాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా మనం తీసుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసి అందులో వాటర్ వేయాలండి. వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ కస్టర్డ్ పౌడర్ని అలా తీసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మనం తీసుకున్నటువంటి పాలు పోయాలండి. పాలు పోసి బాగా మరగనివ్వాలండి. ఆ పాలన్నీ చూడండి, అలా ఆ విధంగా పాలు అనేది బాగా మరగాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి పాలన్నీ బాగా కాగుతాయండి, కాగి మరుగుతాయి. అలా కాగిన తర్వాత మనం ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కానీ మీ టేస్ట్కు తగ్గట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసానండి. మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టు ఎంతైనా షుగర్ వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పాలు అనేది బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కాగుతున్న పాలల్లోకి వేయాలి. చూడండి, పాలల్లోకి వేసిన తర్వాత అవి బాగా కలపాలండి. ఆ పాలన్నిటిని ఆ పౌడర్ వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అలాగే మరగనివ్వాలండి. ఆ మిశ్రమం చిక్కబడాలి. ఒక 5 మినిట్స్ అలా వేడి మంట మీదనే ఉంచితే ఆ పాలు అనేది బాగా చిక్కబడతాయి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు చూడండి, బాగా మరిగి అది ఆ పాలు అనేది చిక్కబడడం చూస్తున్నారు. అలా చిక్కబడిన తర్వాత అందులోకి మనం అది చూడండి, అలా వేడి అంతా చిక్కగా అయింది. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్లోకి తీసుకున్నాం కదా. కొంచెం చల్లారిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి బనానా ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు, బాగా దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలగబెట్టాలండి. చూడండి, ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అనేది తయారవుతుంది. బాగా కలిపి దీన్ని ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అనేది. ఈ సమ్మర్లో మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రూట్ సలాడ్ అనేది. దీన్ని కనుక ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా కూల్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్